పోయినేడు ఇస్రో వాళ్ళకు మంచిగా కలిసి వచ్చి మట్టి పట్టుకుంటే బంగారం అయినట్టు వాళ్ళు ఏ ప్రయోగం చేసినా పురాగా పూర్తయినాయి. అన్నిటికంటే గొప్ప ముచ్చట చందమామ మీద దిగాలనే ఏండ్ల నాటి కల తీరింది. 2 మాటలు అటు ఇటు అయినా మూడోసారి చక్కగా పోయి చందమామ మీద కూర్చుంది మనోళ్ళు పంపించిన రాకెట్. ఇక ఇప్పుడు మళ్ళో రాకెట్ మొగుల మీదకి పంపించేందుకు తయారైతుర్రు. పోయినేడు చందమామ మీదకి పంపించిన రాకెట్ చక్కగా పోయి చందమామ మీద కూర్చున్నది. అప్పటి సంది చందమామ మీద తిరుక్కుంటా 2 కండ్లతోని అంతా చూసుకుంటా ఏమేం కావాలి, ఇంకేమేమి ఉన్నది, ఏంది అనేది మతలాభులన్నీ మనోళ్ళకు పంపించింది. ఆగో అట్టనే ఇప్పుడు దాని దంటకు ఎవరు లేరు అనుకున్నారో, లేకుంటే ఇంత ఎక్కువ ముచ్చట్లు తెలుస్తాయి అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఇంకో రాకెట్ ను మొగుల మీదకి పంపించేందుకు తయారైతున్నారు మన ఇస్రో శాస్త్రవేత్తలు. అట్టగా రాకెట్ నంతా తయారు చేసిర్రు. ఇగో ఇదేగా రాకెట్. మాసాల పాటు మొగుల మీదనే ఉండాలి కాబట్టి కూసాలు కదలకుండా నట్లు బోల్టు గట్టిగా బిగించి తయారు చేసిర్రు. ఇక శనివారం నాడే శ్రీహరికోటలున్న 2వ ప్రయోగ వేదిక మీదకెంచెల్లి ఈ GSLV F-14 అనేటి రాకెట్ ను మొగుల మీదకి పంపిస్తారట మన శాస్త్రవేత్తలు. అట్ట శుక్రవారం నాడు పైటిల్లి 2 గంటల 5 నిమిషాలకేంచి దీనికి కౌంట్ డౌన్ సాల్వ్ చేసిర్రు. అట్టగా కౌంటింగ్ అయిపోగానే బుర్రున మొగుల మీదకే గుర్తుందట. అందాజగా శనివారం నాడు అంబటేళ్లకు అంటే సాయంత్రం 5 గంటల 35 నిమిషాల కట్ట మీదికే గుర్తుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. నిమిషాలలోనే అనుకున్న చోట్లకు పోయేటట్టు తయారు చేసిందట మనోళ్ళు. మంచి ముచ్చటే కదా, చూడాలి మరి మనోళ్ళు పడ్డ కష్టం యాపాడి పనికొస్తుందో. ఇక ఏదైతే కానీ మన ఇస్రో శాస్త్రవేత్తల పనితనాన్ని మాత్రం తారీఫ్ చేయాల్సిందే పోండ్రి.